వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగనున్న చెల్లో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారి సూచనల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపి రాయలసీమ రైతులకు ప్రజలకు సాగునీరు త్రాగునీరు రాకుండా రాయలసీమకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా మరియు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు ఫిబ్రవరి 5వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మద్దతుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి రైతులు, పార్టీ సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులతో కలిసి 5/2/2026 ఉదయం 6 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం సాయిరాం నగర్ పొదలకూరు రోడ్డు నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నందున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పార్టీ ప్రజా ప్రతినిధులను, పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్సీపీ కందుకూరు పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.